నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక నిదురే రాని నగరం. రచన తురగా జయశ్యామల గారు. తన రచనలను విఎస్పి తెలుగు ఆడియో కథలు శ్రోతలకు వినిపించడానికి సహృదయంతో అనుమతి ఇచ్చిన రచయిత్రి తురగా జయశ్యామల గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక కథలోకి వెళితే, ఏమండోయ్, ఒక్కసారి ఇలా రండి. టీవీ ఆన్ చేస్తూ గట్టిగా అరిచింది సుచిత్ర. అంతకుముందే ఆఫీసు నుంచి వచ్చిన భాస్కర్ బట్టలు మార్చుకుంటున్నాడు గదిలో. సుచిత్ర అరుపుకి ఏమిటయింది అని కంగారుగా అడుగుతూ వేగంగా వచ్చాడు హాల్లోకి. చూడండి, మళ్ళీ బాంబు బ్లాస్టులట. ఒక చోట కాదు, 3 చోట్ల. సుచిత్ర గొంతు బొంగురుపోయింది దుఃఖంతో. భాస్కర్ టీవీ వంక చూశాడు. నిజమే, టీవీలో బాంబు బ్లాస్ట్ జరిగిన స్థలాలు, అక్కడి హృదయ విదారకమైన దృశ్యాలు ప్రసారమవుతున్నాయి. భాస్కర్ సోఫాలో కూర్చుని టీవీ వంక చూస్తుండిపోయాడు. హృదయమంతా దిగులు, చెప్పలేని బాధతో తలంతా బరువెక్కిపోయింది. గుండె గొంతులోకి వచ్చిన భావన, ఇలా ఎన్నేళ్ళు ఈ దౌష్ట్యం? ఏమీ ఎరుగని అమాయకుల బలి. ఎవరి మీద కసి ఉందో వారినే ధైర్యంగా ఎదుర్కోవచ్చు కదా. నిత్యం కష్టం చేసుకుని బతికే బడుగు జీవులతో ఈ మృత్యులాటలెందుకో? అంతా తెలియకుండా ఉంది ఆవేదనగా అనుకున్నాడు. కాసేపటికి తానే తేరుకుని, సుచిత్ర, అన్నం తిందాం పదా అన్నాడు భాస్కర్. కన్నీళ్లు అలా కారిపోతుంటే టీవీ వంకే చూస్తుండిపోయిన సుచిత్ర ఆ మాటలకు తల తిప్పి చూసింది భర్త వంక. మీకు ఆకలిగా ఉందా? నిజంగా తినగలరా? అడిగింది జీరపోయిన గొంతుతో విస్మయంగా. ఏం చేస్తాం, మనం పస్తులుంటే వాళ్ళ బాధ అంతా తీరిపోతుందా? తీర్చగలమా? వాళ్ళ బాధ తీర్చగలమని అనటం లేదు, అసలు ముద్ద నోటికెక్కుతుందా? అందుకే చెబుతున్నాను సుచి, టీవీ ఆర్పే. చూస్తూ మనం భోంచేయలేం, అలా అని మానలేం. నాకు మాత్రం వేదనగా లేదు. ఎంతమంది అమాయకుల జీవితాలను పొట్టన పెట్టుకుంటున్నారు ఈ ముష్కరులు అర్థం కాకుండా ఉంది. ప్రతి సంవత్సరం వచ్చే దీపావళి, వినాయక చవితి, మిగతా పండగల్లా ఈ బాంబ్ బ్లాస్ట్లు కూడా ప్రతి సంవత్సరం మామూలైపోయింది. ఒకసారి బాధపడతాం, 2 సార్లు బాధపడతాం, 3, 4, 5 ఇలా అలవాటైపోయింది. ఒకానొక నిర్లిప్తత ఆవరించింది. లేచిన రోజు బాగుంటే క్షేమంగా ఉంటాం, లేదంటే ఇదిగో ఇలాగే ఎక్కడో ఎప్పుడో. అమ్మో, అలా అనకండి, నాకు భయంగా ఉంది తొందరగా అంది సుచిత్ర. భయపడి లాభం లేదు సుచి. ఏం జరిగినా ఎలా జరిగినా రోజువారీ కార్యక్రమాలు ఆగవు. చిన్న పనులు చేసుకునే కష్టజీవులు పని చేసుకొనిదే కడుపు నిండదు. మాలాంటి వాళ్ళం ఆఫీసుకి వెళ్ళక తప్పదు. పిల్లలు కాలేజీలకు స్కూళ్లకు వెళ్లకుండా జరగదు. నీలాంటి వాళ్ళు కూరలని సామాన్లని బజార్లకి వెళ్ళక తప్పదు. భయపడి ప్రయోజనం ఏముంది? సుచిత్ర మాట్లాడలేకపోయింది. నాకు నిజంగా ఈ పోలీసోళ్ళని చూస్తే జాలేస్తుంది సుచి. పాపం, పండగ పబ్బాలు అని లేవు, ఎక్కడ చూసినా సెక్యూరిటీ అంటూ వాళ్లే. మానవుల్ని రక్షించే దేవుళ్ళు కూడా పోలీసుల రక్షణలోనే ఉంటున్నారు. కష్టపడేదంతా వారే, నష్టపోతున్నదంతా అమాయక ప్రజలే. ఇంత జరుగుతున్నా ముంబాయి వాసులు గొప్పవాళ్ళు, ధైర్యస్తులు, సహనం గలవారు అని ప్రధానమంత్రి నుంచి పత్రికలు, ఛానళ్లు ప్రశంసలతో ముంచెత్తి మభ్యపరుస్తారు. ఏముంది, అప్పటికి బాధపడతాం, మళ్ళీ మామూలే. ప్రజలు ఎంతకాలం ఇళ్లల్లో కూర్చోగలరు? పౌరుషం లేని ప్రభుత్వాలు ఉన్నంతకాలం ఇంతే. ఆవేదనగా అనుకుంటూ వెళ్ళి మంచంపై వాలిపోయాడు భాస్కర్. రాత్రి 12 గంటలు. పడకగది కిటికీ దగ్గర కుర్చీలో కూర్చుని బయటకు చూస్తుంది సుచిత్ర. సుచిత్ర నిద్రపోవటానికి ప్రయత్నించలేదు. ప్రయత్నించిన కళ్ళు మూతలు పడటం లేదు. బయట హోరున వర్షం కురుస్తుంది. దూరంగా పెద్ద చిన్న బిల్డింగులలో వెలుగుతున్న లైట్లు మసకగా కనిపిస్తున్నాయి. వర్షపు తెరల వెనుక ఆ భవనాలు ఏదో ఇంగ్లీష్ సినిమాలో దృశ్యంలా కనిపిస్తున్నాయి. ఆ భవనాల సముదాయాలు సినిమా సెట్టింగ్లా ఉన్నాయి. అప్పుడప్పుడు రోడ్పై కార్లు పరిగెడుతున్న శబ్దం, హారన్స్ ఆ వర్షపు హోరులో ఎక్కడి నుండో వినపడుతున్నట్లున్నాయి. మిగతా అంతా నిశ్శబ్దం. ఆ నీరవ నిశ్శబ్దం వెనుక ఒక విధమైన వెరుపు, అనిశ్చితత పరిస్థితి దాగి ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ ముంబై నగరానికి కొత్తగా వచ్చినప్పుడు ప్రతి శని ఆదివారాలు బయటికి వెళ్ళేవారు. ఒకప్పుడు రాత్రి 12 గంటల సమయం అంటే ఇంకా రాత్రి అవని చందమే. అసలు ఈ మహానగరానికి నిద్రపోవటం అంటే, నిశ్శబ్దంగా ఉండటం అంటే తెలుసా అనిపించేది. రాత్రి 2 అయినా జన చైతన్యంతో, కార్ల ప్రవాహంతో అటహాసంగా ఉండేది. భయమంటూ ఎరగరు ఎవరు. ఎప్పుడు నిద్రపోయేదో నగరం.
మరలా 4 నుంచే ఊరంతా ఉరుకులు పరుగులతో అట్టహాసంగా ఉండేది. మొదట ముంబై నగరం ఒక మేడిపండులా అనిపించేది సుచిత్రకు. ఒక పక్క ఎత్తైన ఆకాశ హర్మ్యాలు, మరోపక్క రొచ్చు, మురుగు కాల్వతో నిండిన గుడిసెలు కూడా కావవి. సుచిత్రకు చాలా వింతగా విసుగ్గా ఉండేది. కానీ రాను రాను ముంబాయితో అనుబంధం పెరిగిపోయింది. ముఖ్యంగా గణపతి నవరాత్రోత్సవాలు. గణేశుని నిమజ్జనం రోజున ఎక్కడెక్కడి గణపతులు ఎంతో సుందరంగా పకడ్బందీగా అరేబియా సముద్ర తీరానికి పయనమయ్యే రోజు అసలు మర్చిపోలేదు. రోడ్డుకిరువైపులా అటూ ఇటూ కూడిన జన సమూహాన్ని చూస్తూ, కరుణ కురిసే కళ్ళతో చూస్తూ, అభయహస్తాన్ని చూపిస్తూ సాగిపోయే ఆ దివ్య మంగళాకారాన్ని చూస్తుంటే మనసు మైమరిచిపోదు. ఆ రోజు ముంబై వీధులలో ఎక్కడ చూసినా ఆ బొజ్జ గణపయ్యే తిరిగేస్తున్నట్లు అనుభూతి అవదు. ఇంకా పడుకోలేదా శుచి? భాస్కర్ అడిగాడు అటునుంచి ఇటు ఒత్తిగిలుతూ. మీకు మాత్రం నిద్ర పడుతుందా? అటు ఇటు కదులుతూనే ఉన్నారు కదా. భాస్కర్ లేచి కూర్చున్నాడు మంచం మీదనే. నిజమే శుచి, ఎందుకో నిద్ర రావటం లేదు. ఇదివరకు ఇక్కడ ఎంత వేగవంతమైన జీవితమైనా టెన్షన్లున్నా ఇంటికొచ్చాక అంతా నిశ్చింతే. కానీ ఈ మధ్య ఎందుకో బయటకు వెళితే అభద్రతాభావం ఎక్కువైపోయింది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. బయటికి వెళ్ళిన వాళ్ళం ఇంటికి వస్తామో లేదో తెలియదు. భాస్కర్ మాట పూర్తి కాకుండానే సుచిత్ర అందుకుంది. నిజమేనండి, గుడికి వెళ్ళాలన్నా బజారుకి వెళ్ళాలన్నా భయమే. ఎవరి మీద కసో ఎవరి మీదో తీర్చుకుంటున్నట్లుగా ఉంది. మధ్యలో మనలాంటి వాళ్ళం నిత్య భయంతో ఉంటే అన్యం పుణ్యం ఎరుగని అమాయకులందరూ బలైపోతున్నారు. ఎన్నాళ్ళిలా? సుచిత్రకు భయంతో పాటు వణుకు వచ్చేసింది. భాస్కర్ సుచిత్రకు దగ్గరగా జరిగి భుజం మీద చేయి వేశాడు ధైర్యం చెబుతున్నట్లు. భయపడి ప్రయోజనం లేదు శుచి. మన దేశ నాయకులు స్వార్థపరులైపోవటంతో వస్తున్న చిక్కంతా ఇది. వాళ్ళ స్వార్థం కోసం మతాల్ని కులాల్ని రెచ్చగొట్టి వాళ్ళ పని గడుపుకుంటున్నారు. మందు పోసి డబ్బు విరజిమ్మి ఓట్లు కొనుక్కుని అధికారం చేజిక్కించుకుని దేశాన్ని దోచుకుంటున్నారు. ఈ అలజడులు అశాంతుల మధ్య అమాయక ప్రజలు నలిగిపోతున్నారు. ఇదంతా ఒక మాయాజలం. నీకు నాకు అర్థం కాదు. ఎందుకో బయటకు వెళ్ళాలంటే భయంగా ఉంది. ఇదివరకట ముంబై అయినా అనిపిస్తుంది. ఇటువంటి భయం ఇదివరకు లేదు. వరదలు, బాంబు పేలుళ్ళు అన్న అంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈ నగరవాసులు చూపించిన సమన్వయము, ఐక్యతాభావము, ఓర్పు ప్రపంచ దేశాలనే అబ్బురపడేలా చేసింది. ఎన్ని జాతులు, ఎన్ని సంస్కృతులు, ఎన్ని ఆచార వ్యవహారాలు ఈ నగర చరిత్రలో కలిసిపోయి చైతన్యవంతంగా ప్రకాశించటం లేదు. నాది అనే ఒంటరి భావాన్ని అధిగమించి మాది అనే విశాల భావాన్ని విస్తృతం చేసుకునుండటం చూడటం లేదా మనం? కానీ ఇదేమిటి? ఒకటి మరిచేసరికి మరొకటి. బాధగా ఉంది. ప్రాణాలు పోగొట్టుకుంటున్న అమాయకులని తలుచుకుంటే బెంగగా ఉంది. సుచిత్ర మళ్ళీ ఏడవసాగింది. సుచిత్ర, ఇలా భయపడి బాధ పెడితే ఎట్లా? అందరితో పాటే మనమును. మన గురించి కాక ఆ కష్టాల్లో నష్టపోయిన వారి గురించి ఆలోచించు. కార్లు, రైళ్ళు ఏదీ కాదు, అన్ని ప్రమాదాలు ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉన్నాయి. అలాగని ప్రయాణం మానుతున్నామా? భగవంతుడు ఎవరికెలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. దేవుణ్ణి తలుచుకుంటూ పడుకో అనునయంగా అన్నాడు భాస్కర్. నిద్ర రావటం లేదు. నిజమేలే, నిన్ను పడుకోమంటున్నాను కానీ నాకు నిద్ర రావటం లేదు. ఒకప్పుడు నిద్రేపోని నగరంగా అనుకునేవారు ముంబైని. ఇప్పుడు నిద్రే రాని నగరంగా అనుకోవాలేమో అనుకుంటూ నెట్టుచ్చాడు భాస్కర్. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.